మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అజయ్ గారు నేనే కామెంట్ పెట్టారు. ఇవాళ 900 వెళ్ళింది, రేపు ధర తగ్గవచ్చని. అలాగే ఇవాళ అంగన్వాడీ ధర తగ్గింది, టాప్ అండ్ టాప్ 740 రూపాయలు. ఇంకా ఆయన ఇతర విషయాలు ప్రస్తావించారు, బట్ ఇది ఇక్కడ అప్రస్తుతం. ఆయన ఇంకో కామెంట్ పెట్టారు, అంగళ్ళు మార్కెట్లో తుంగావారిపల్లి చంద్రశేఖర్ కాయలు వస్తే ఆ రోజు జంప్ అవుతుంది, మళ్ళీ 2 రోజులు పడుకుంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మదనపల్లి మార్కెట్ ధరల యొక్క సమాచారం ఇచ్చేటప్పుడు ఎడిటింగ్ ఫాల్ట్ వచ్చింది. 400 to 670 అని టైప్ చేసిపోయి 400 పక్కన 0 పడిపోయింది. 4000 to 670 అది ఇక్కడ స్క్రీన్ పై చూపించి దానిపై చాలా కామెంట్లు వచ్చాయి. 4000 కాదు బ్రో, 400. అశోక్ రెడ్డి గారు. ఎలో సయ్యద్ షాతాద్ బై టుడే అంగళ్ళు చాలా లాట్స్ 750 800 పడుతున్నాయి అండ్ టాప్ రేట్ 800. నాకు తెలిసి 750 రూపాయలు లాస్ట్ ఉంది వాళ్ళ అంగళ్ళు మార్కెట్లో. 4000 కాదు బ్రో, 400. తెలుగు టెక్ గారు. 670 to 4000 ఈ రేట్స్ అమ్మాలి, రైతుల కళ్ళల్లో వెలుగులు చూడాలి, రైతులకి బోయకొండ గంగమ్మ ఆశీర్వాదం ఉండాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చాలా రోజుల తర్వాత రైతు ఆనందం పడుతున్నారన్న నాగరాజు గారు. ఇక బ్రదర్ బసవేశ్వరరెడ్డి గారు. సయ్యద్ భాయ్, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ జూలైలో సువర్ణాక్షరాలతో లెక్కించవలసింది కాదు భయ్యా, టమోటా రైతు కన్నీటితో లెక్కించుకోవాలి. మీరు కూడా చూసారు కదా, ఇన్ని రోజులు నెలలు నిరీక్షణ తర్వాత ఎక్కడో ఒక చిరు ఆశ. అది చిరుజల్లు కాకుండా తుఫాన్ అయితే బాగుంటుంది. మేబీ అంగల్ టుడే 1000 రూపాయలు టాప్ అనుకుంటా. వినోద్ కుమార్. లేదు బ్రో, ఇవాళ 2 రోజులు టాప్ ధర తగ్గింది. నేను 900, ఇవాళ 750 రూపాయలకి పరిమితమైంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 4000 కలవద్దు, 400 బ్రో నారెడ్డి గారు. ఇక ఎర్రబల్లి 246 గారు. వెరీ సాడ్ బ్రదర్, టమోటా వద్దురా, సిండికేట్ బిజినెస్ అంతా మోసం అన్న. సిండికేట్లు ఏం లేవు, గతంలో చాలా చెప్పడం జరిగింది. బయట అమ్మకాలు ఏమన్నా అమ్మకాలు ఉంటే ఇక్కడ సిండికేట్లు ఏం పని చేయవు, అవన్నీ ప్రాచీన రోజులు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఈసారి జూలై 20 తర్వాత మార్కెట్ రైజ్ అవుతుంది. ఎందుకంటే మే నెలలో సౌత్ సైడ్ ఎక్కువగా వర్షాలు పడ్డాయి, పంట పోయింది. అందువల్ల జూలై 20 తేదీ నుండి ఆగస్టు 15 వరకు అమ్మవచ్చు. దీని చేయగారు 100% పక్కన పెట్టారు. నేనంటే గొంతులో కాస్త సమస్యగా ఉంది, అందుకే స్వరంలో ఘాటు తగ్గింది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.